సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కన్నా రజనీ గారు హైకోర్టు అడ్వకేట్ మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కాసరగడ్డ నాగార్జున గారు బీజేపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా రజనీ గారు. సార్ చెప్పండి సార్. రజనీ గారు, ఏంటి గత 2 రోజులు పెట్టి జరుగుతున్న అంశాలు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే రోజుకు ఒక సినిమా చూపిస్తామంటున్నారు, పాదయాత్ర మొదలు పెట్టేస్తున్నారట. ఏంటి ఉంటుంది ఆ సినిమా? సార్, కార్యకర్తలకి భరోసా ఇవ్వాలి, కార్యకర్తలకి ధైర్యం ఇవ్వాలి. ఇంకా 3 సంవత్సరాలు కార్యకర్తలు ఎక్కడా కూడా తొనక్కుండా బెనక్కుండా ఉండాలంటే నాయకుడు ఆ మాత్రం స్టాండర్డ్ గా ఉండాలి, ఆ మాత్రం మాటలు కూడా గట్టిగా మాట్లాడగలగాలి. ఆల్రెడీ 20 నెలలు 22 నెలలు అయిపోయినాయి. అమరావతి బదులు మావిగన్నం, ఇది కూడా ప్లాన్ బి. ప్లాన్ ఏ అయితే వైజాగ్ కర్నూలు మీ ఇష్టం, అది కాదు అంటే అట్లీస్ట్ ప్లాన్ బి. ఎందుకంటే తొందరగా రాజధాని కట్టుకోవాలి, మన కళ్ళ ముందే రాజధాని డెవలప్ అవ్వాలి. ముఖ్యంగా రాజధానిలో పాపులేషన్ అనేది ఉండాలి. పాపులేషన్ లేకుండా రాజధానిలో భూములు ఉండి తర్వాత పాపులేషన్ వస్తుంది, నేను తెప్పించగలుగుతాను అంటే మన పిల్లలు చూడలేదు, ఒక 50 ఏళ్ల తర్వాతే చూడగలుగుతామంటూ పెమ్మసాని చంద్రశేఖర్ గారి మాట కూడా మన మాట అయితే మళ్ళీ తప్పనొచ్చేమోనండి. అందులోనూ ఈ 33,000 ఎకరాల రైతులు భూములు ఇచ్చినటువంటి రైతుల్ని డెవలప్ చేయండి అనే మేము గతంలో అడిగినా ఇప్పుడు అడిగినా. ఇది కాకుండా ఇంకా 50,000 ఎకరాలు కావాలి, ఇంకా కూడా కావాలి అంటే ఆ ఆత్రం ఏంటో మాకు అర్థం కావట్లేదండి. సో ఏదైతే ఈ చిలక పలుకులు పలికినటువంటి రాధాకృష్ణ గారు చాలా తప్పు. వీకెండ్ అంటే ఆ వీక్ మొత్తం అంతా డైవర్ట్ చేయడానికి ఈసారి వీకెండ్ పలుకులు పలికినారేమో. సో ఖచ్చితంగా కుటుంబంలో భార్యలని చెల్లెళ్ళు అనుకోని పెళ్లి చేసి పంపించేయండి. వైసీపీ కార్యకర్తలకి వెన్నుముకలు లేవంటే వాళ్ళు ఊరుకుంటారా అండి? వాళ్ళు ఊరుకోరని తెలుసు, గొడవ పడతారని తెలుసు, ఈ మాత్రం కొట్లాటలు ఇంతకు మించి తారాస్థాయిలో ఉంటాయని కూడా తెలుసు. మరి ఏం డైవర్ట్ చేసినారు అంటే మా విగన్ అని రాష్ట్రం మొత్తం వినపడుతుంటే దాన్ని డైవర్ట్ చేసినారు. ప్రపంచ బ్యాంకుకు అప్పడిగితే ప్రపంచ బ్యాంకుకి గౌరవ జగన్ రెడ్డి గారు రాసినారట 3,30,1 కోట్లు మేము అప్పు చేసినాం 5 ఏళ్ళు అయితే, వీళ్ళు అప్పుడే 3,53,00,000 కోట్లు అప్పు చేసేసినారు, ఇక మీరు అప్పు ఇవ్వకండి అంటూ లెటర్ రాసినారట. ఆయన అన్నారు, నాకు మంచి మనసు ఉంది కానీ ఇప్పుడు డబ్బులు రాని పరిస్థితి, అప్పులు చేసి మీకు పథకాలు ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితి. మరి సంపదని సృష్టిస్తానన్న నాయకుడు అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది? అనుభవం లేని వాడంటే అప్పులు చేసినాడేమో, 2 ఏళ్లు కరోనాతో పోయింది, నన్ను ఏం చేయమంటారంటే అప్పులు చేసినాడంటే ఒక అర్థం ఉందేమో. కానీ మనం ఎందుకు అప్పులు చేస్తున్నాం? మన సంపదని సృష్టించాలి కదా అంటున్నటువంటి రాష్ట్ర ప్రజలు. సో ఇంకా కూడా కాదండి, సంపద సృష్టించాలి అంటే ఎలాగ ఓం భీమ్ బుష్ అంటే వచ్చేస్తుంది ఆ సంపద? కాదండి, ఏదో ఉండాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, దానికి ఏదో ఒక బిల్డింగ్ కట్టాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా వ్యాపార సంస్థలు రావాలి, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఏమీ లేకుండా ఎలా వస్తుందండి సంపద? ఎక్కడి నుంచి వస్తుంది? ఆగండి, అది మీకు తెలీదు, నాకు తెలీదు, అనుభవజ్ఞులకు తెలుస్తుంది సార్. 2014-19లో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలు, చుట్టూ ఎమ్మెల్యే క్వార్టర్స్, మళ్ళీ 24-29లో మళ్ళీ అప్పుడు తాత్కాలికం కాదండి, అది టెంపరీ కదా, ఇప్పుడు పర్మనెంట్ హైకోర్టు, పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్ కి సంబంధించిన సచివాలయం, మళ్ళీ అవే ఆ 3 తారుమారు తక్కరమారు ఇవే ఆడుతున్నారు. కానీ ఆ ఫ్లాట్లు ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గరలో ఒక గొప్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, పార్కులు కానీ, సినిమా థియేటర్లు కానీ, రిలయన్స్ వెంచర్లు కానీ ఇవేమీ లేవండి. ఇవే మీ భూములు తీసుకోండి, మీరు వెంచర్లు వేసేసుకోండి అంటే వాళ్ళకి రక్షణ ఎట్లా? ఎమ్మెల్యే కంటే గేట్ కార్డ్ వాచ్మెన్ ఉంటాడు, జడ్జి గారి కంటే బందోబస్తు ఉంటుంది. సాధారణ రైతులకి మీరు ఫ్లాట్లు ఇచ్చేసి మీరు వాడేసుకోండి, కోట్లు అయిపోండి అంటే ఎలా అలీబాబా అద్భుత దీపం ఏమన్నా ఊతారా? సో ఇది కొంత అనుమానం అండి. ఆయన సంపదను సృష్టిస్తానంటే ఆయన అనుభవం అలాంటిది. ఆయన ఎవరికో డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇచ్చినారు, గ్యాస్ వండుకోవడం ఎలా కూడా ఆయన నేర్పించినారు, పెద్ద సైబర్ టవర్స్ కవర్ కూడా ఆయన కట్టినాడు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా డెవలప్ చేయమనే మనం ఎంచుకున్నాం అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు అని. సో సంపదని ఎలా సృష్టించాలో షార్ట్ కట్ మెథడ్ లో చెప్పాలి కానీ గూగుల్ ప్రపంచ బ్యాంకులో అప్పులు అడగడం పద్ధతి కాదేమోనని అభ్యర్థన అండి. ఓకే, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ వచ్చారు కదా ప్యానలిస్టులు. జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు కూడా ఒకసారి వినండి, అది ప్లే చేయండి అమ్మా. నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్కి చెప్పగలరు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు.
ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళు. నేను ఇదే రాధా. రైట్. రజనీ గారు, ఏంటిది మళ్ళీ దత్తపుత్రుడు? ఇది అవసరం అండి? ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఇది చెప్పినప్పుడు ఓకే అది తప్పు, అది ఖండించడంలో తప్పు లేదు. మళ్ళీ ఇంకొక సెటరికల్గా ఇంకొక లింక్ పెట్టడం, అది మళ్ళీ వాళ్ళు ట్రోల్ చేయడం అంటే ఏంటంటే ఆయన చెప్పాలనుకున్నది ఏదో చెప్తే బాగుండేదండి. ఎందుకంటే సపోజ్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల్లో ఇమీడియట్ గా ఖండించేవారు. ఏది ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద 7 గంటలు ఆపకుండా దాడి చేస్తే మామూలుగా అయితే కళ్యాణ్ గారు ఇమీడియట్ గా స్పందించేవాళ్ళు. అది తప్పు అని గతంలో చాలా సార్లు చెప్పేవారు. ఆయన చెప్పలేదు. తర్వాత ఒక దళిత మహిళని నడి రోడ్డు మీద కొడుతుంటే ఆవిడ మంచిదో చెడ్డదో మీరు అవంతన కర్రలు పట్టుకొని రోడ్డు మీద కొట్టకూడదు, అది తప్పు అని ఆయన ఖండించేవాళ్ళు. కానీ అక్కడ ఖండించలేదండి. సో పిఠాపురంలో ఒక దళిత మహిళ నడి రోడ్డు మీద కొడుతుంటే అక్కడ కూడా స్పందించలేదండి. ఎందుకు స్పందించలేదు అంటే చంద్రబాబు గారు దత్తపుత్రుడు కదా, చంద్రబాబు గారు చెప్పిందే చేయాలి కదా, అందుకే స్పందించట్లేదు కదా అని ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారండి. ఇప్పుడు జగన్ రెడ్డి గారికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇచ్చారు? ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు కదా. అదే ట్విట్టర్ లో పోస్టులు 2018లో ఇదే రాధాకృష్ణ గారి గురించి పవన్ కళ్యాణ్ గారికి పెట్టిన పోస్టులు దయచేసి తీయండి. నా తల్లిని చెల్లిని తిడతావు నువ్వు తిడతావా? నువ్వు ఒక పార్టీ కట్టుబడినోడివి, నీలాంటి వాడివి, నా ప్రభుత్వం వస్తే అంటూ కూడా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చినారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు మాట్లాడలా? తల్లిని చెల్లిని తిట్టినప్పుడు ఇదే రాధాకృష్ణని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు వైసీపీ కార్యకర్తలలో ఆడ మహిళలు వాళ్ళ భార్యలని చెల్లెళ్ళని భార్యలు, వెన్నుముకలు, వైసీపీ వాళ్ళు ఇవన్నీ కూడా మహిళలే కదండి. బోనమ్మ ఎలా మహిళ, భారతమ్మ ఎలా మహిళ, వైసీపీ కార్యకర్తలలో కూడా మహిళలే కదా. అలా స్పందించాలి కదా. నువ్వు